రాంబుద్ధుడు గారు ఏమైనా మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్తే అందరికీ అండి. నమస్కారం. అదే నేను ఈరోజు చాలా లేట్గా వచ్చాను మేడం. 5 నిమిషాలు ముందే వచ్చాను. ఉమ్. కొంచెం ఫీవరిష్ ఉంటే గుర్తు రాలేదు, లేవలేదు. ఓహో, ఉమ్, పర్వాలేదులేండి. ఉమ్, ఇంకా అదే మేడం. గురువు గారు, అదే అంటే లాస్ట్ విషయాలను విన్నాను. అదే ఉమ్, అంటే లౌకి అంటే సంసార జీవితానికి ఆ బ్రహ్మజ్ఞాన జీవితానికి తేడా చెప్పుకుంటూ, అంటే సంసార జీవితంలో ఉన్న వ్యక్తులు అలా అని కాదు, ఆ సంసారంలో ఉండి ఉత్తమంగా జీవించడం అనేది కూడా చెప్పారు కదా. ఆ అవును సంసారంలో మేడం. ఉంటూనే ఇప్పుడు ఆ, ఉత్తమంగా జీవించిన వాళ్ళు ఎంతమంది వాళ్ళు కూడా తరిస్తున్నారు. అవును అదొకటి మేడం. చెప్పారు. ఉమ్. అదే అంటే అంటే సంసార జీవితంలో మునిగిపోయి విషయాలలో మునిగిపోయిన వాళ్ళకు తేడా చెప్పినట్టు అనిపించింది లాస్ట్ లో నాకు. కొంచెం అదొకటి విన్నాను. అవునవును. అంటే ఉమ్, విషయాలలో మునిగిపోయిన వాళ్ళ జీవితం వేరు. ఉమ్, అలాంటి వాళ్ళకి ఈ అవును. విషయం అంటే బయట శాశ్వత సుఖం ఉమ్, ఉందని వెతుక్కుంటున్న వాళ్ళకి ఎప్పుడైనా ఆత్మతత్వాన్ని వెళ్ళగలరా? అంటే విషయ వాసనల్లో పడి ఇదే శాశ్వత సుఖం అని వెతుక్కున్న వాళ్ళు ఎప్పుడూ ఆత్మతత్వమే వెళ్ళలేరు అవును మేడం. కదా. అదే మేడం. సుఖం అంటే కోసం ఇంద్రియ అవును. సుఖాలు. ఉమ్, చెప్పండి. ఉమ్, అదే మేడం. అదే మేడం. అంటే ఆ తేడా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఏంటంటే ప్రతి దానికి ఆ అంటే ఇంకా ఈ ఏ కష్టం, చిన్న కష్టమైనా పెద్ద కష్టమైనా అటు ఇటు పరుగులు పెట్టడానికే సరిపోతుంది జీవితం అంతా వాళ్ళకు. అంటే ఆ గాబరా తోటి, ఆ ఇది తోటి. అదే ఆ బ్రహ్మజ్ఞానాన్ని వరించిన ఒక జ్ఞానికి ఆ విధంగా ఉండదు. అతను ఆ ఏకాంతాన్ని ఆస్వాదిస్తుంటుంటాడు. ఆ ఆ ఆ అంటే ఆ మననము, ఆ శ్రవణంలో ఆనందాన్ని పొందుతుంటాడు. అతని వర్చస్సు కూడా అంత తేజంగా ఉంటుంది. ఆ అంటే ఇంకా అతనికి ఈ పరుగులు ఇవన్నీ ఏముండవు. ఆగిపోయిన ఒక ఆ ఇదిలాగా ఉంటాడు అనేటట్టు. అంటే ఒక నిశ్చల స్థితిలో ఉండి ఆ యోగాన్ని అనుభవిస్తుంటాడు. ఆ యోగం యొక్క స్థితి ఎలాంటిది అంటే అది ఇంద్రునికి ఉండదు. ఆ అంటే స్వర్గ ఆ సుఖం. లోక సుఖంలో ఉన్న ఇంద్రునికి కూడా అలాంటి ఆ ఉమ్. ఆనందం ఉండదు. అంటే యోగం అనేది అలాంటిది. దాన్ని అనుభవించడానికి దేవతలు కూడా ఆశపడుతూ ఉంటారు. అలాంటి స్థితి అది అని చెప్పేసి యోగం యొక్క అలాంటిది మనమేమో ఉత్కృష్టమైన. దేవతల్ని ఇహలోక సుఖానికి అడుగుతున్నాం. ఏ సుఖం అయితే మనకు దగ్గరే ఉందో దాన్ని వదిలేసి బాహ్య అవును మేడం. విషయాల్లో సుఖం ఉందని అవి అడుగుతాం దేవతల్ని. అవును మేడం. ఆ దేవతలు ఏ దేవతలనైతే సుఖాల కోసం, మన సుఖాల కోసం అడుగుతున్నామో ఆ దేవతలు ఇంద్రియాల వెంట పరిగెత్తిన స్థితి కూడా మనం పురాణాల్లో విన్నాము. ఆ? అంటే ఇప్పుడు ఆ ఇంద్రుడు, దేవతలు ఏ ఏ దేవతలనైతే మనం స్వర్గ సుఖాల కోసం ఆ ఆ ఆ ప్రార్థించి ఏదో కోరుకుంటున్నామో అదే దేవతలు విషయాల్లోలురై ఆ అంటే పరస్త్రీ లంపటాలు ఇట్లా ఈ ఆశ కోసం పరిగెత్తిన సందర్భాలు మనం పురాణాల్లో చూస్తుంటాం. ఇంద్రుడు ఆ ఇప్పుడు అహల్య విషయంలో జరిగిన కొంచెం వృత్తాంతం అలాగా కొన్ని. అంటే ఆ అవి అంటే మానవులు ఎలాగా ఇది చేస్తున్నారు, దేవతల్లో కూడా కొంతమందికి అట్లా ఆ, ఉన్నారు అని చూపించారు కదా మేడం. అంటే కామ అంటే క్రోధాలు ఎలాంటి ఆ ఆ, దేవతలని మనం అడిగేది ఏమిటిట? ప్రాపంచికమైనటువంటి సుఖాలు అడుగుతున్నాం. ఎందులో అయితే శాశ్వత సుఖం లేదో అవి కోరుతున్నాం. అందుకే అవును మేడం. అలాంటి వాళ్ళు తరించడం అంటే ఆత్మతత్వాన్ని పొందలేరు. అవును మేడం. ఈ ఈ ఈ దానికి కారణం ఏంటి అంటే మాయలో ఉన్న ఈ ఈ ఈ యొక్క ఆ, ఇదిని మనం గ్రహించలేకపోవడం.
ఆ, అదే అదే ఆ మాయలోనే సుఖం ఉంది ఇంకా అనుకుంటూ దాంట్లోనే వెతకడం. అంటే అందులో ఏమీ లేదు అని ప్రతిసారి నిరూపించిన, అంటే మన వయసు చిన్నప్పటి నుంచి వృద్ధాప్యం వచ్చేంత వరకు పలుమార్లు మనము దాంట్లోనే పరిభ్రమిస్తూ ఉన్నాము. శాశ్వత అంటే సుఖాన్ని వెతుకుతాం లేని దాంట్లో. వెతుకుతూ ఉన్నాం. అవును మేడం. ఎన్నిసార్లు మనం ఫెయిల్ అయినా, ఎన్నిసార్లు మనం నిరాశ చెందినా, మళ్ళీ ఏదో దొరుకుతుందనే ఆశతోటి ప్రతిసారి ప్రయత్నం చేయడము, ఓడిపోవడం, ప్రయత్నం చేయడం, ఓడిపోవడం, ఇలాగా. అంటే యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు ఇదే పోరాటం చేస్తాం కానీ ఆత్మసుఖం కోసం అడుగు వేయాలి అనే ఒక ఆ, ఆ, ఆలోచన కానీ, ఒక నిర్ణయం కానీ జరగని స్థితిలో మరణించడం అనేది జరుగుతూ ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. అంటే ప్రతిసారి రిపీట్ అయినా కూడా అదే ప్రయత్నమే చేస్తాం, కానీ ఆ ప్రయత్నాన్ని మార్చి ఇటువైపు చేయాలి అనే ఒక ఆ, గొప్ప ఆలోచన అయితే రావడం లేదనేది అర్థం అవుతుంది. అది గురుగారు ఎట్లా ఎట్లా చెప్పారంటే ఇట్లా ఆ అంటే దాంట్లోనే భ్రమతో దాంట్లోనే తిరుగుతున్నారు. ఆ అయితే ఆత్మసుఖం ఎలా ఉంటుంది అంటే ఈ ఒంటరితనంలో కానీ, ఈ ఆధ్యాత్మిక ఆ మననంలో కానీ ఎలా ఉంటుంది అని అంటే అసలు పరుగులు పెట్టలేని స్థితి, అది ఒక నిశ్చల స్థితి. ఆ స్థితిని అనుభవించడానికి, అంటే ఆ స్థితి ఉత్కృష్టమైన ఆ స్థితిని అనుభవించే వారి ముఖ వర్చస్సు ఎలా ఉంటుందనేది లాస్ట్ లో వినగలిగాను. అది అలాగా చెప్తున్నారని, అంటే దాని లాభం ఏంది, దాని ఇది ఏంది అనేది చెప్పారు చర్చలో. ఓకే అండి. వసంతలత, ఓకే మేడం. నువ్వేనా మాట్లాడతావా? వసంతలత ఉందా? ఉన్నాను, ఉన్నాను. అదే అంటే నేను విన్నంత మట్టుకు నాకు ఆ, కొన్ని విషయాలు దొరుకుతాయి. ఫస్ట్ అతను ఏదో కలి యుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం ఇలాంటి విషయాల గురించి చెప్పారు. అది నాకు అంత క్లారిటీ లేకపోయింది. కానీ అంటే కొన్ని యుగాలు బాహ్యంగా ఎలా ఉన్నాయో మనలో కూడా ఉన్నాయి. చాలా మంది ఇది కలియుగం కదా అంటారు. అలా కాకుండా సంపూర్ణంగా ఆ యుగాలు మనలో కూడా ఉన్నాయి. అంటే ఎవరైతే ఇలాగ ఏమో దాని లక్షణాలు ఏమో చెప్పారు, ప్రతి యుగం తాలూకు లక్షణం ఏదో చెప్పారు. అంటే అదే నాకు వాళ్ళు అంత ఏంటంటే సంపూర్ణంగా అదే సత్యం అని తెలిసి అదే అనుష్ఠిస్తూ ఇతరులకు కూడా అదే అనుష్ఠించేటట్టు చేసినది కృతయుగం. అలాగనమాట. అంటే కొంచెం అనుష్ఠిస్తూ అంటే చెప్తూ ఉండేది అంటూ అలా లక్షణాలు అదే విధంగా మనలో కూడా ఉన్నాయి. అప్పుడు యుగ ధర్మాలు ఎలాగో ఆ యుగాలు మనలో కూడా జరుగుతున్నాయని చూపెట్టారు. అంతేగాని ఇది కలియుగం ఇక్కడేమో ఇలాగే ఉంటుందని అనుకోవడానికి లేదు అని. అం- ఆహా. తర్వాత రెండోది ఏంటంటే ఆ మతకర్తలు, తర్వాత ఋషులు, వీళ్ళందరూ ఏంటంటే చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఎన్నో చేశారు, రాశారు, ఆ బోధించారు. అవన్నీ అలాగ మనం ఉండలేము అని అనుకోక్కర్లేదు. అలా మనం ఏమి చెయ్యలేము అని చెప్పి నిస్పృహ పొందక్కర్లేదు. ఆ మనం కూడా మన చిన్న ప్రయత్నంతో మనం చాలా చూడగలము, సాధించగలము. ఆ వాళ్ళెవరో పెద్ద పెద్ద వాళ్ళు చేశారు కదా, మనం ఏమిటి చేయగలము అనేటువంటి స్పృహ ఉండకుండా మనకు తోచిన రూపంలో మనకి సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటే ఆ అది కూడా చాలా ఉన్నతికి దారి తీస్తుంది అని అదొకటి చెప్పారు. అంటే మనం రాయక్కర్లేదు, గ్రంథాలు రాయడం ఇలాంటివి నాకు స్కిల్స్ లేకపోవచ్చు, కానీ వాళ్ళు చెప్పిన విషయాలు కొన్ని మనం ఆచరణలో పెట్టుకొని తర్వాత మన ప్రయత్నం మనం చేసుకుంటూ ఉన్నా అది కూడా చాలా గొప్ప విషయం అని. ఆ తర్వాత మరి కన్యాశుల్కం గురించి కూడా అతను ఇక్కడ చెప్పారు. ఎంత పాపం, ఎంత కన్యా విక్రయము, కన్యా శుల్కము. అంటే ఒక ఆడపిల్లల్ని అమ్ముకోవడం అనేది కూడా ఒక పద్ధతిగా ఉండేది, డబ్బు లేక లేకపోతే ఏదో విషయంలో. అలాగే ఇప్పుడు అమ్మాయిలను నమ్మితే ఇప్పుడు ఏంటది అబ్బాయిలను నమ్ముతున్నారు, అంతే తేడా కదా. అదే కొనుక్కోవడం కూడా ఉంది. అంటే మగపిల్లలు ఆ డబ్బిచ్చి ఆడపిల్లల్ని కొనుక్కోవడము ఎంత పాపం. అలాగే మనం
ఒకప్పుడు ఏంటంటే కొంతమంది ఆ ఇప్పుడు అబ్బాయిలు ఆడపిల్లల అమ్మితే అమ్మాయిలు తండ్రులే కొనుక్కుంటున్నారు కదా. అదే అమ్మడం అదే ఎప్పుడైనా ఆ తప్పువే డబ్బులు అని చెప్పారు, శాస్త్ర విరుద్ధమే అని. అదే అదే కన్యా విక్రయము కన్యా శుల్కం రెండు మనం ఇవ్వడం మనం తీసుకోవడం ఈ రెండు చాలా ఎంత కన్యా పాపమైన విషయాలు. విక్రయము, వర విక్రయము ఆ కదా. ఆ కన్యా శుల్కం అంటే డౌరీ కదా, కన్యా శుల్కం అని చెప్పారు. ఆ కన్యా శుల్కం అంటే డౌరీ అంటే మనం డబ్బిస్తాం మన పిల్లని ఇంకోళ్ళు కొనుక్కుంటారు. కానీ కొన్ని కొన్ని జాతుల్లో ఏంటంటే ఆ జాతుల్లో అని వీళ్ళే కాదు, ఒకప్పుడు మనకే ఉండేది ఆడపిల్ల కదా కన్యా విక్రయం. అదే అంటే మనం విక్రయం అంటే ఆడపిల్ల తండ్రే డబ్బు తీసేసుకొని ఆ పిల్లని ఇచ్చేస్తాడు. అది ఉమ్. కూడా అది ఆ ప్రథ కూడా ఉంది. అవి రెండు తప్పులు. అవి ఎంత అన్యాయము పాపము అసలు మన అదే అన్నారు ఆడవాళ్ళని ఎంత దీనిగా తక్కువగా చూసి వాళ్ళ అంటే ఇది ఎందుకు అవుతుంది. భార్య సౌఖ్యాన్ని తెచ్చిపెట్టేటువంటి మనిషి అనే ఒక అంటే అంటే పని మనిషి అని నేను అన్ను ఇప్పుడు అలాంటి కన్యా విక్రయం మీద కంటే వర విక్రయం మీకు చెప్పు, ఎందుకంటే ఇప్పుడు అది పోయింది ఆ సిస్టమ్. ఏమంటావు? అవునులే కానీ నాకు తెలిసినంత నాకు తెలిసినంత అంటే మట్టుకి అప్పట్లో ఏంటంటే కన్యలు దొరకడం అనేది తక్కువగా ఉండేది, అందుకని కన్యా విక్రయం అలాగా వచ్చింది. ఇప్పుడు వరులు అప్పటికంటే ఎక్కువ ధరకి విక్రయించబడుతున్నారు. అదే చాలాను ఉమ్. విపరీతం. అదే అంటే ఆ విషయం గురించి అదే అన్న అంటే దీనికి కారణం ఏమిటి అంటే అదే ఆడవాళ్ళని చాలా తక్కువగా ఇది చేసే వాళ్ళు అంటే సౌఖ్యాలు పనులు చేసేటువంటి ఒక సాధనం కిందే వాళ్ళని చూస్తున్నారు అది తప్ప అసలు మిగతా తక్కువగా కాదు. కన్యని విక్రయించడం అనేది ఇప్పుడు వరుణ్ణి అబ్బాయిని ఎలా విక్రయిస్తున్నారో అమ్మాయిల్ని విక్రయించేవారు. అప్పుడు అది ఒక సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు ఏమి అబ్బాయిలను ఆ ఏమైనా చూస్తున్నారు ఏంటి? ఆ విక్రయించడాన్ని వీళ్ళు గర్వకారణంగా ఫీల్ అవుతున్నారు నేను కదా. ఎంత నేను అనేది ఖరీదో ఏంటంటే దీని అంతటికి మూల కారణం ఏమిటంటే దీని అంతటికి మూల కారణం ఎందుకు ఆ, అవుతుంది అంటే ఆడది ఇంట్లో వస్తే బోల్డ్ అంత సౌఖ్యం సెక్షువల్ సౌఖ్యం వదిలిపెట్టు అది కూడా అది మెయిన్. అది కాకుండా ఏంటంటే మిగతా ఇంట్లో పనులు పాటలు ఇవన్నీ చేస్తూ భోజనాలు వండుతూ మా ఆనందంగా లైఫ్ ని చేయిస్తుందని చెప్పేటువంటి ఒక అలా తత్వం ఉంది ఎందుకు చూసావా. మగవాళ్ళేమో బయటికి వెళ్ళి కష్టపడి తేవట్లేదు ఏంటి? అప్పట్లో ఆడవాళ్ళు బయటికి వెళ్ళేవారు కాదు. ఇక్కడ అది కాదమ్మా, అంటే ఏంటంటే ఇద్దరిని వాడుకుంటారు, ఇద్దరి వల్ల ఇద్దరికి పరస్పర సౌఖ్యాలు ఉన్నాయి. కానీ అంటే ఎవరో కొంతమంది దుష్టమైన దురహంకారులు అలా చేశారు, కానీ అందరూ అలా చేయలేదు కదా. అయితే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈ మగవాళ్ళకి ఆ సిగ్గు కూడా లేకుండా ఎద్దుల్ని విక్రయించినట్టు మగవాళ్ళని విక్రయించబడుతున్నారు కదా, ఇంత చదువుకున్నా కూడా. అదే అంటే అదే డబ్బు కోసం మరి డబ్బు తర్వాత ఆడపిల్ల ఆ సౌఖ్యం అనేది ఎప్పుడు ఇప్పుడు ఆడపిల్లని అలా చూడడం ఎనీవే అన్నది తగ్గిందమ్మా. ఇప్పుడు ఆడపిల్లలు కూడా చాలా గట్టిగానే ఉంటున్నారు, కానీ ఆ నేనేమంటున్నానంటే ఈ విక్రయించబడిన మగవాడు చదువుకున్నవాడైనా విక్రయించబడడానికి ఇష్టపడుతున్నాడు. అవును అవునవును అదే దురాచారం. అదే అంటే అంటే వాళ్ళ తాలూకా మానసిక లెవెల్ ఎంత తక్కువగా ఉన్నది అంటే డబ్బుతోనే అన్ని చేద్దాము కొనుక్కుందాము అనేటువంటి ఒక ఇది ఉంది చూసావా. అది చాలా అంటే వాళ్ళ తక్కువ ఇది స్థాయి మనస్సు విక్రయించబడడానికి కారణం లోభం మోహం ఇలాంటివన్నీ. మాక్సిమం అందరూ అలాగే ఉన్నారు కదా, Anyway, వెరీ రేర్లీ పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ డౌరీ. రెండోది రెండోది ఏంటంటే ఇంకా సాంఘిక ఇలా దురాచారాలు వచ్చినప్పుడు ఆ దురాచారాలని ఎదిరించడం మానేసి దాంట్లో దాంతోనే ఇదైపోతారు. దాన్ని అనుసరిస్తూ ఉండడమే గొప్ప విషయంగా సోషల్ స్టేటస్ గా కూడా మనుషులు తీసుకుంటున్నారు. అది కూడా తప్పు. అంటే ఆ విషయం అలా అనలేదు కానీ ఆయన అది అంటే ముఖ్యంగా అవును ఈ అన్నారు, ఈ శాస్త్రపరంగా దురాచారాలు త్యాజ్యమే అని చెప్పారు కదా, ఉమ్, శాస్త్ర విరుద్ధం ఇవి అని అవును చెప్పారు. శాస్త్ర విరుద్ధం. తర్వాత ఇంకా మిగతా ఇంకో విషయం ఆత్మ వివాహం అనే విషయం గురించి చెప్తున్నారు. అంటే మనం ఈ ఆత్మలో భార్య ఎవరంటే పరమశాంతి. ఆ పరమశాంతి అనే శాంతినే భార్యగా చేసుకొని ఆత్మ వివాహం వల్ల ఆత్మ వివాహం అంటే ఆత్మలోనే రమించడం ఆత్మ విషయాలే ధ్యానించడం అవన్నీ చేసినప్పుడు డెఫినెట్ గా
నీకు అది అదే అసలైనటువంటి మోక్షము, పర్పస్ అది చెప్పారు. ఈ ఆత్మ వివాహం గురించి కూడా చెప్పారు. మనం అది వదిలేసి మిగతా అది ఇంద్రియ సుఖాలు ఇవి అవి బయట విషయాల మీదే ధ్యానం పోగొట్టి ఇది చేసి ఆ తప్పులు చేస్తున్నాము. దుఃఖం అయిపోతున్నది లైఫ్. తప్పని కాదు, అంటే దుఃఖభూయిష్టంగా అయిన లైఫ్ ని లీడ్ చేస్తున్నాం. అర్థం చేసుకోండి, జ్ఞానం తెచ్చుకోండి. అసలైనటువంటిది ఆత్మలోనే ఉన్నది. దాన్ని చూడడం, దాన్ని ప్రేమించడం, దాంట్లో ఆనందం పడడం, ఇవి అసలైన విషయాల్ని. ఆ వర్డ్ ఏదో ఆత్మ వివాహం అని చెప్పారు. అది అంటే అసలు వివాహం యొక్క లక్ష్యమే ఏమిటి అంటే ధర్మ కార్య నిర్వహణకి సహాయం చేయడానికి తీసుకుంటారు భార్యని. అది ఈ కాలం అది మారిపోయింది. ఇంకోటి ఏంటంటే ఈ విషయంలో ఇది గురజాడప్పారావు వీళ్ళందరూ చాలా అంటే సాంఘిక దయానంద సరస్వతి వీళ్ళందరూ సాంఘిక సంస్కర్తలుగా రామ్మోహన్ రాయ్ వీళ్ళందరూ చేశారు కదా. ఇలాంటివన్నీ అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి సంఘంలో. అదే చెప్పారు కదా, ఒక నదిలో ప్రవాహం అలా కట్టలు తెంచుకొని వస్తున్నప్పుడు కింద ఉన్నటువంటి కలుపు ఏదో తీయాలి, తీయకపోతే అది తెంచుకొని పూర్తిగా సముద్రంలో వెళ్ళిపోతుంది. అలాగే మనం కూడా ఏంటంటే అవసరం వచ్చినప్పుడు సాంఘిక దురాచారాలని నిర్మూలించి మార్పులు చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ విధవా వివాహం అని ఇలాగా చాలా ఉన్నాయి కదా మార్పులు. కన్యాశుల్కం తప్పని చెప్పడం, తర్వాత ఇవన్నీ చేస్తూ ఉంటేనే మన తాలూకా సంస్కృతి అనేది ఎప్పుడూ సజీవంగా ఉంటుంది. లేకపోతే ఇవి నచ్చని ప్రజలు ఎప్పుడైనా తిరుగుబాటు పడి పూర్తిగా ఏంటంటే ధ్వంసం చేస్తారు సంఘ స్ట్రక్చర్ ని. అది ఒక పాయింట్. అవును, ఇలాగా అతను విప్లవాత్మకంగా అంత జ్ఞాని అయి ఉండి అంటే దాని జ్ఞానాన్ని అనుష్ఠానంలోకి వచ్చేసరికల్లా అప్పుడు సరైన విధంగా ఉంటుంది అని సమాజం. అనుష్ఠానంలోకి రానంతసేపు అదేమో రాజుల యొక్క శాసనంగా ఉండేది గనక అప్పుడు బాగుండేది. ఇప్పుడు రాజశాసనం వేరైపోయింది, మనుష్యులు వేరేగా అయిపోయారు ప్రవర్తన. అప్పుడు ఈ మనుష్యుల ప్రవర్తన రాజశాసనంలో ఇవిడి ఉండేది. అవును అవును, చాలా బాగుంది. ఇంకెవరైనా ఏమైనా అడుగుతారా? ఓకే, అయితే ముగించేద్దాం. చాలా భగవద్గీత శ్లోకాలు ఎన్ని బోల్డ్ అని చెప్తున్నారు. అది ఆయన ఉపనిషత్తులు భగవద్గీత ఎన్నిట్లోంచో, ఎందుకంటే సకల శాస్త్ర ఓకే, ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? డౌట్స్ ఏమైనా అడుగుతారా? అయితే ముగించేద్దామా? ఓకే, అందరికీ నమస్కారం, ముగించేస్తున్నాను. నమస్తే మేడం. రామలక్ష్మి గారు ఏమైనా మాట్లాడతారా? చెప్తే ముగిద్దామని. ముగించేనా? ఓకే మేడం. అంటే ఎండలో కనబట్టం లేదు ముగించే బటన్. రెడ్ బటన్. దీని మీద రెడ్ బటన్. లీవ్ మీట్ రాలేదా? లీవ్ మీటింగ్ నాకు కనిపించలేదు. ఎంత అలా కరెక్ట్ వస్తుంది. 10 లోపలికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఈ ఎండలో స్క్రీన్ కనబడు పట్టుకుంటున్నాయి. ఇవి పట్టుకొచ్చింది, అవి పట్టుకొచ్చింది. ఇంకా మాది అంతం అవ్వలేదు కదా.